వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, దేవునికి హారతి ఇవ్వడం అంటే దేవునికి దిష్టి తీసినట్టేనా? మరి అది మనం మొక్కొచ్చా? మీరేం చెప్తారు? దాన్ని మొక్కడం అనరమ్మా, కళ్ళకద్దుకోవడం అంటారు. హారతిని డిఫరెన్స్ ఏంటమ్మా? మొక్కడం అంటే నమస్కారం చేయడం. ఓకే, అది కాదు కదా. దీన్ని నీరాజనం అంటారు, ఆరతి అంటారు, ఆరత్రికం అంటారు. దీన్ని తెలుగులో కన్నడ ప్రభావం వల్ల చేరి హారతి అంటున్నాం. ఇది ఏదైనా దేంతో ఇస్తారమ్మా? సాధారణంగా ఇది ఇచ్చేదంతా కూడా కర్పూరంతో ఇస్తారు. 27 రకాల హారతులు ఉన్నాయి అని చెప్తే వాటిల్లో కొన్ని తీసుకొచ్చి రకరకాల హారతలు, బిల్వహారతి, నందిహారతి, ఏదో నాగహారతి, ఇలా రకరకాల హారతులు ఇస్తున్నారు. ఈ హారతులన్నీ కూడా దేంతో ఇస్తున్నారు? నూనెలో ఒత్తి ముంచి దాన్ని ఆ హారతులే ఇస్తున్నారు. కానీ మనం మామూలుగా మంగళహారతి అని చెప్పేది దేంతో ఇస్తాం? కర్పూరంతో ఇస్తాం. కర్పూరానికి చాలా ప్రత్యేకమైన విలువ ఉంది. ఈ కర్పూర హారతి ఏదైతే ఉందో దాన్ని మొదట్లో ఇవ్వం, పూజ మొదట్లో దరిదాపుల్లో చివరిస్తాం. ఎందుకు అంటే ఇంతసేపు కూర్చోబెడితే ఆయన్ని పూజ చేస్తే అలిసిపోడా దేవుడు కూడా. అందుకని ఆ అలసట తీరడానికి కొంచెం ఆయనకి ఆ మొహం ఇలా తుడిచినట్టుగా రకరకాల తుడుపుళ్ళు ఉంటాయి కదా మనకి. కొన్ని సందర్భాల్లో చాలా అలసిపోతే చల్లని నీళ్ళతో మొహం కడుక్కుంటే ఎంతో తేలిగ్గా ఉంటుంది. అలా నీళ్ళు అందుబాటులో లేనప్పుడు ఏదో మన వాళ్ళ టిష్యూస్ ఏవో ఉంటాయి, వాటిల్లో ఏవో ఎడుక్కిలోన్ లాంటిది వేసుకొని మొహాన్ని ఇలా అద్దుకుంటారు, అయినా బాగానే ఉంటుంది. అది లేకపోతే ఒక్కసారి ఇట్లా హాయిగా, అందుబాటులో లేదు, ప్రయాణంలో ఉన్నాం కానీ చికాగ్గా ఉంది, ఒకసారి ఇలా హాయిగా కళ్ళని మొహాన్ని కళ్ళు మూసుకుని ఇలా తుడుచుకుంటాం. అప్పుడైనా కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. ఇట్లా రకరకాలుగా అలసటని చికాకుని పోగొట్టే పద్ధతులు ఉన్నాయి. అందులో త్వరగా అలసట పోగొట్టగలిగిన లక్షణం కర్పూరానికి ఉంది. అదేమన్నా అంటే పచ్చకర్పూరం కళ్ళల్లో పెట్టినట్టుంది అని మన వాళ్ళు అంటారు. ఒకప్పుడు పచ్చకర్పూరంతోనే ఇచ్చేవారట హారతి, ఇప్పుడు మళ్ళీ ఏదో మామూలు కర్పూరంతో ఇస్తున్నాం. మన కర్పూరంలో ఇప్పుడు మైనం కలిపి వెళ్ళలు ఇస్తున్నాం. చాలామంది పూజారులకి థ్రోట్ క్యాన్సర్ రావడానికి అదే కారణం అవుతుందని కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు లోపల ఉంటారు, గర్భగుడిలో గాలి పోవడం రావడం ఉండదు. అందువల్ల ఈ పారఫిన్ కాల్చి 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 దాని నుంచి వచ్చేటటువంటి వాయువుల వల్ల, అలాగే రసాయనాలు అధికంగా వేసినటువంటి అగరొత్తుల వల్ల వాళ్ళకి అనారోగ్యాలు చేస్తున్నాయి. స్పెషల్లీ థ్రోట్ క్యాన్సర్ వస్తుంది. కనీసం ఒక సిగరెట్ కానీ కాఫీ కానీ అలవాటు లేనటువంటి అర్చకులకి థ్రోట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఈ మైనంతో కలిపి తయారు చేసినటువంటి కర్పూరం బిళ్ళలు హారతి ఇవ్వడం వల్ల. నిజానికి కర్పూరం వెలిగించినట్టు ఏం జరుగుతుంది అంటే ఉత్పతనం చెందుతుంది. ఉత్పతనం అంటే ఘన పదార్థం నేరుగా వాయు పదార్థం అవుతుంది, కానీ మధ్యలో ద్రవ పదార్థం కూడా మారదు, ఏమీ మిగలదు, అడుగున కించిత్తు కూడా మిగలదు. మంచి కర్పూరం కనుక అయినట్టయితే ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఇలా మూత పెట్టి కాసేపు ఎండలో పెట్టండి, ఆవిరయ్యి ఆ మూతకు అంటుకుని మూత దగ్గర కర్పూరం పేరుకుంటుంది. మళ్ళీ బయటకు వచ్చేప్పటికి చల్లదనం ఉంటుంది కదా, కొంచెం గోరువెచ్చగా, మరీ ఎక్కువ ఎండ కాదు, జస్ట్ అలా పెడితే ఆ పైకి వెళ్ళి మూతకి అంటుకుని అక్కడ తయారవుతుంది కర్పూరం. అంటే ద్రవ పదార్థం అవ్వదు, నేరుగా అయిపోతుంది, ఏమీ మిగలదు, ఏం మిగలకూడదు అసలు. కానీ ఇప్పుడు మనం తీసుకుంటున్న కర్పూరం బిళ్ళలు అడుగున మసి పేరుకుంటుంది ఏకహారతికి కదా. అటువంటి కర్పూరం ఏదైతే ఉందో ఉత్పతనం చెందేది, అటువంటి కర్పూరంతో గనక అలా హారతి ఇచ్చినట్టే దాని నుంచి వచ్చేటటువంటి వాయువు ఏదైతే ఉందో, పొగ ఏదైతే ఉందో, అది అలసటని పోగొట్టి అనిపిస్తుంది. అందుకే పూర్వకాలం పచ్చకర్పూరం వేసి నూరిన కాటుకు పెట్టుకునేవాళ్ళు కంటికి, హాయిగా ఉండేది. కంటి చూపు చాలా కాలం పోకుండా ఉండేది. 90 ఏళ్ళు వచ్చినా కళ్ళజోడు లేకుండా సూదిలో దారం ఎక్కించగలిగేవారు. పచ్చకర్పూర కాటుకి కారణం, అంతటి ప్రభావం కలిగింది. అటువంటి హారతి ఇచ్చినప్పుడు అలసట తొలగిపోతుంది. అందుకని దానికి హారతి ఇస్తారు, ఆయనకు అలసట పోవడానికి. మరొకవేళ కొన్నిసార్లు హారతి ఇచ్చే టైంలో కొండెక్కుతుంది, దానికి ఎలాంటి దోషాలు చెప్తారు? ఒకవేళ ఏమైనా పరివారం ఉందా?
దానికి దోషం ఉంటే పరిహారం ఏమైనా ఉందా? ఏమీ అవదమ్మా. కర్పూరం తక్కువ అయి ఉండొచ్చు, గాలి వచ్చి ఉండొచ్చు, మనం శ్రద్ధ దాని మీద పెట్టకపోయి ఉండొచ్చు, అంతకు మించి ఏమీ అవ్వదు. మళ్ళీ వెలిగించుకుంటే చాలు, సరిపోతుంది. ఇలాంటి వాటి గురించి తుమ్మితో ఊడిపోయే ముక్కుని ఎంతకాలం పట్టుకుంటాం? కర్పూరం ఆరిపోతే ఏదో అశుభం జరిగి ఇంకేదో అయితే ఇంకో అశుభం జరిగితే మనకు అసలు ఆత్మధైర్యం లేనప్పుడు, మనకు ఆత్మ బలం లేనప్పుడు ఇట్లాంటివన్నీ మనకి ప్రభావం కనపడుతూ ఉంటాయి. ఇట్లాంటివి ఏవి పట్టించుకోనక్కర్లేదమ్మా, మన మనసు బాగుంటే చాలు. ఇంకో కర్పూరం ఎందుకు ఇస్తాము అంటే మనని మనం సమర్పించుకోవడానికి సంకేతంగా ఇస్తాం. అంటే నేనంటూ ఏం మిగలను, నీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాను అని చెప్పడం. ఏదైనా తెలుసుకుంటే అంత డీప్గా తెలుసుకుంటేనే అన్నీ అర్థమవుతాయి, నెగిటివ్ థాట్స్ అన్నది పోతాయి. చాలా చక్కగా వివరించారు. తెలుసుకోకుండా ఏదో ఎక్కడో ఉన్నది, ఇదంతా మూఢాచారం అనేటటువంటి దురభిప్రాయంతో మనం ముందుకు రావడం వల్ల జరుగుతాయి ఇవన్నీ. మరి అలసట తీర్చడానికి మనం కర్పూరం హారతి రూపంలో ఇస్తున్నాం అంటున్నారు కదా, మరి మనం అది కళ్ళకు అద్దుకోవచ్చునా? అది దిష్టి తీయడం అని కూడా అంటారు కదా. ఆ దిష్టి తీసింది కళ్ళకు అద్దుకోకూడదు, దేవుడికి హారతి ఇచ్చింది దానిలో బయట పారేయాలి కానీ మనం కళ్ళకు అద్దుకోకూడదు అని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో వింటున్నాం ఆ మాట. నిజంగా వింటే తార్కికంగా నిజమేనేమో అనే క్షణం మనకు కూడా అనిపిస్తుంది. కానీ ఆలోచించండి, దేవుడికి ఇచ్చినటువంటిది ఏదైనా మనం ఏమంటున్నామమ్మా? ప్రసాదమనో నైవేద్యమనో. ఆయనకు పూజ చేస్తే ఆయన పాదాల దగ్గర వేసిన పువ్వుని మనకిస్తే తల్లో పెట్టుకుంటున్నామా లేదా? మర్నాడైతే నిర్మాల్యం అని బయటపడేస్తున్నాం. ఆ దేవుడికి కట్టినటువంటి వస్త్రం ఉంటే శేషవస్త్రం అని చెప్పి కట్టుకుంటున్నామా లేదా? అలాగే ఆయనకి హారతి ఇచ్చినటువంటి దాన్ని మనం, ఆయన అనుగ్రహం దాని మీద ఎలాగో ఉన్నప్పుడు దాన్ని మనం తీసుకుంటే తప్పేమిటి? ఆలోచించండి. కరెక్ట్. బయట వేయాలని మాత్రం నేను వినలేదు, అని అనం కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఈరోజు సమాధానం మనం చెప్పేశాం. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.